పోలీస్ ఉద్యోగం కోసం చాలా మంది యువత ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దానికి అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది యువత చదివిన చదువులకు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇటువంటి సమయంలో ఉద్యోగాలు చేస్తున్న పోలీస్ అన్నలు మాత్రం పోస్టింగ్ ఇచ్చిన చోట కాకుండా అటాచ్ల పేరిట తమకు అనుకూలమైన చోట ఉద్యోగాలు చేస్తున్నారు. 70 మందికి పైగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్లో 30 మంది సిబ్బంది కూడా ఉండటం లేరు. దాంతో అనేక సమస్యలు ఎదురవుతుంటున్నాయి. పాలమూరు జిల్లా కేంద్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఒక సీఐతో పాటు 72 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 30 మంది సిబ్బందికి కూడా లేకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. జిల్లా కేంద్రానికి ప్రతిరోజు చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు, కూలీ పనులు చేసుకునేవారు 100 సంఖ్యలో నిత్యం రాకపోకలు సాధిస్తుంటారు. ఇక ఇలాంటి రద్దీలో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య అధికంగానే ఉండాలి. మహబూబ్ నగర్ పట్టణంలో జనాభా దాదాపు 1,70,000 మందికి పైగా ఉంటారు. ఇంత జనాభా ఉన్నప్పుడు ముఖ్య కుడిలిలో ట్రాఫిక్ను నియంత్రించడానికి సిబ్బంది కొరత ఉంది. ఈ సమయంలో సుమారు 25 మంది సిబ్బంది సులువుగా ఉండే స్టేషన్లకు రికమెండేషన్లతో అటాచ్ వేయించుకోవడం జరుగుతుంది. ఇక ట్రాఫిక్లో పనిచేసే వారికి జీతంతో పాటు అలవెన్స్లు అధికంగానే ఉంటాయి. అందుకు కారణం ఎండ, వానకు, దుమ్ము, ధూళికి, వాహనాల పొగ కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉండటం చేత డాక్టర్లు ఇచ్చే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం అదనపు అలవెన్స్ కేటాయిస్తుంది ప్రభుత్వం. అయితే పాలమూరులో కొంతమంది సిబ్బందికి పోస్టింగ్ ట్రాఫిక్లో పనిచేసేదే మాత్రం అటాచ్ల పేరిట మరో చేట పైగా ఎక్స్ట్రా అలవెన్స్లు. ఇదంతా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే అంటున్నారు అక్కడి ప్రజలు. ఏది ఏమైనా జనాభా పరంగా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు లేనందున అనేక ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు స్పందించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు. ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. కానీ అందుకు అనుగుణంగా సిబ్బంది పెరగలేదు. ఉన్న 70 మందితో చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో కూడా ఒక 30 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు 40 మంది వేరే శాఖలకు అటాచ్మెంట్ అని అక్కడని పోతున్నారు. అందులో కూడా ఎవరైతే ట్రాఫిక్ టౌన్ ఎంత పెరిగిందో దానికి అనుగుణంగా ఉద్యోగాలు పెరగలేదు. కాబట్టి ఈ ఉన్న సిబ్బంది కూడా ట్రాఫికే ఉండాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు లేనందువల్ల సిగ్నల్ దగ్గర, 1 టౌన్ దగ్గర మరీ విపరీతంగా, తర్వాత అశోక్ దగ్గర, తర్వాత బస్ స్టాండ్ దగ్గర, ఈ 3 దగ్గర విపరీతమైన ఇది అవుతుంది. న్యూటన్ చౌరస్తాలో అది అవుతుంది. కాబట్టి సిబ్బంది మొత్తాన్ని కూడా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళే పనిచేయాలి. ఈ అటైన్మెంట్ అనేది కొత్త